కమిషన్ చైర్మన్ జవహర్ గారు నెల్లూరు జిల్లా విశేషముడు. ఆ ప్రోగ్రాంని నెల్లూరు జిల్లాలో ఉండే దళితులందరూ కూడా భూ సమస్యల మీద, ఎస్సీ ఎస్టీ సమస్యల మీద వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జవహర్ గారి మీటింగ్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనం మీడియా ద్వారా, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ని అన్ని కులాలు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఓసీ అయింది. అదేవిధంగా రెండోసారి బీసీ జనరల్ అయింది. అదే ఇప్పుడు ప్రజెంట్ ఎస్టీ జనరల్ అయింది. అన్ని కులాల్లో నగరపాలక సంస్థ మేయర్గా అన్ని కులాలకు అవకాశం వచ్చింది. కానీ ఈసారి ఎస్సీలు కేటాయించి మేయర్ స్థానాన్ని ఎస్సీలు కేటాయించి ఆ ఎస్సీల్లో వెనకబడిన కులం మాదిగలు కాబట్టి ఆ మేయర్ సీట్ని మాదిగలు కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిషత్ కూడా అన్ని కులాల్లో అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించింది. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఎస్సీలు కేటాయించి అది మాలలు కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో రిజర్వేషన్ స్థానాలు, కార్పొరేట్ స్థానాలు 7 ఉన్నాయి. దాన్ని 10కి పెంచవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే నెల్లూరు నగరంలో ఎస్సీలో ఎక్కువ పాపులేషన్ అయింది. అందువలన ఎస్సీ కార్పొరేట్ స్థానాలను 10కి పెంచి మాదిగలకు 5, మాలలకు 5 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువలన రొటేషన్ పద్ధతి కూడా చూసుకుంటే ముందుగా ఒకసారి ఓసీ అయింది, ఒకసారి బీసీ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఎస్టీ జరుగుతూ ఉంది. రొటేషన్ పద్ధతిలో కూడా ఎస్సీలకే రావాలా మేయర్ స్థానం. ఆ మేయర్ స్థానాన్ని కూడా ఎస్సీలకు కేటాయించి ఆ మేయర్ స్థానాన్ని మాదిగలకు కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత స్వతంత్రం వచ్చి ఏర్పాటైన మన దేశంలో ఇంతవరకు నెల్లూరులో మాదిగలకు మేయర్ స్థానాన్ని ఇవ్వలేదు. అందువలన ఆ స్థానం మాదిగలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అనేక భూ సమస్యలు, దళితుల భూములు, మెయిన్ దళితుల భూములు, ఎస్సీ ఎస్టీ భూములే అగ్రవర్ణాలు చాలా వరకు ఆ భూముల్ని ఆక్రమించుకొని దళితులకి దక్కకుండా ఈరోజు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నానా ఇబ్బందులకు దళితులు గురి చేస్తూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నిన్న ఒక దగదత్తి మండలంలో ఒకటి జరిగింది. దగదత్తి మండలం ఉలవపాడు గ్రామంలో పాత మాదిగాడి స్థలాన్ని కొంతమంది అగ్రవర్ణాలు ఆక్రమించుకొని మాదిగా ఆలయంలోకి వచ్చి ఆక్రమించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని నిన్న మేము ఎంఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ స్థలాన్ని మాదిగలకు కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఈరోజు మాదిగళ్ళు ఇల్లు వేసుకునే స్థలాలను కూడా మాదిగ ఇల్లు వేసుకునే స్థలాన్ని కూడా ఆక్రమించి ఈరోజు నెల్లూరు జిల్లాలో చాలా దౌర్భాగ్యంగా ఈరోజు జిల్లా పరిస్థితి ఉంది. ఆ సమస్యలన్నీ కూడా ఎస్సీ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కూడా అన్ని దళిత సంఘాల నాయకులు అందరూ కూడా రేపు కమిషనర్ గారి సభన రివ్యూ మీటింగ్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సమావేశంలో సమీక్ష అంటే జిల్లాలో ఉన్నటువంటి డెవలప్ యాక్టివిటీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కమిషన్లో రివ్యూలో పాల్గొంటాయి. ఇక్కడ కమిషన్ దృష్టికి ముఖ్యంగా ఒక 2 విషయాల్ని తీసుకెళ్తున్నాం. జిల్లాలో ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. గతంలో
అవగాహన సదస్సులో ప్రతి నియోజకవర్గంలో కూడా అవగాహన సదస్సులో పెట్టేవారు. మరి ఇప్పుడైతే అసలు అవగాహన సదస్సులు కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కానీ జిల్లాలో ఎక్కడ జరగటం లేదు. 3 నెలలకు ఒకసారి తూతు మంత్రంగా అట్రాసిటీ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క అట్రాసిటీ దాడులు మరి అట్రాసిటీ కేసులు తగ్గాలంటే మొట్టమొదటిగా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ యొక్క SC/ST అట్రాసిటీ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలి. మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక అవగాహన సదస్సు జరగలేదు. దీన్ని కమిషన్ పూర్తిగా పరిగణలోకి తీసుకొని ప్రతి నెల ఎక్కడో దగ్గర నియోజకవర్గంలో తప్పకుండా అవగాహన సదస్సు నిర్వహించాలని కూడా సూచన చేస్తారని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు పేదల భూములు అన్నీ గ్రామాల్లో ఉన్న భూస్వామి చేతులలో ఉన్నాయి. వాటి మీద పూర్తి నివేదిక కమిషన్ తెప్పించుకొని ఎక్కడైతే యొక్క దళితుల భూములు మరి ST భూములు ఇతర కులాల చేతిలో ఉన్నాయో ఆ భూములు వాళ్ళకి అప్పచెప్పాలి. మరి అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ గతంలో కొనసాగేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ అనేది ఆటకెక్కింది. మరి ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ను కూడా మళ్ళీ కొనసాగించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కమిషన్ దృష్టికి ఈరోజు నెల్లూరు జిల్లాలో కోట మండలంలో కోట దగ్గర గురుకుల పాఠశాల, అక్కడ అన్ని కులాలు కలిపి గురుకుల పాఠశాల ఉంటే దాన్ని ఎత్తేయడం దాదాపు 600 మంది పిల్లలు అక్కడ ఉంటే దాన్ని ఎత్తేసి అర్ధరాత్రి పోలీసులను పెట్టి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే పేద పిల్లలకు విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలి. మరి విద్యను దూరం చేసే విధంగా అందుబాటులో ఉన్న స్కూల్స్ గురుకుల పాఠశాలను కూడా దూరంగా తొలగిస్తున్నారంటే దాన్ని ఖచ్చితంగా సమీక్షలు దాన్ని రివ్యూ చేయాలని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరి అదేవిధంగా జిల్లాలో SC హాస్టల్స్ మరి సంక్షేమ సంబంధించిన SCలకు సంబంధించిన భూములు చాలా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిస్టర్బ్ చేసి కమిషన్ పర్యవేక్షించాలని మరి రేపు జరిగే రివ్యూలో ప్రధానంగా గురుకుల పాఠశాల మరి SC బాయ్స్ హాస్టల్స్ స్థలాలు మరి ల్యాండ్ అక్విజిషన్స్ మరి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి సమీక్షలు నిర్వహించి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి జిల్లాలో. నా పేరు గంటల శేఖర్. చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీమంత్రి MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు పందిరి సుబ్బన్న గారికి, అలాగే మరి అడ్వకేట్ రవీంద్ర సార్ గారికి, ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. రేపు 27వ తేదీ ఉదయం కలెక్టర్ ఆఫీస్లో SC కమిషన్ అటువంటి జవహర్ గారు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి SCలు అందరూ కూడా వారి సమస్యల పట్ల వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అర్జీ రూపంలో రాసుకొని కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు అన్ని శాఖల అధికారులకి తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మా SCలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది కూడా కాకుండా రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో మరి SC రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్లో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలని వర్గీకరణ పరంగా వాటిని కూడా విభజించి లోకల్ బాడీస్లో కూడా మరి SC వర్గీకరణ అమలు చేసే విధంగా జీవోలు పాస్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఈ వర్గీకరణ ఏదైతే జీవో ఉందో అన్ని రాజకీయ పార్టీలు అమలుపరచాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి SCలు అనేక సందర్భాల్లో మరి వాళ్ళ యొక్క భూములు ఆక్రమించడం అయితేనేమి, వాళ్ళ మీద అక్రమంగా దాడులు చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టించడం అయితేనేమి, వాళ్ళని దుర్భాషలాడడం అయితేనేమి చాలా జరుగుతున్నాయి. వాటి మీద కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వాటన్నింటినీ కూడా పరిష్కరించే దానికోసంగా అందరూ కూడా సహకరించి మీ సమస్యల్ని
అన్ని మండలాల నుంచి కూడా తీసుకొచ్చి కమిషన్ తీసుకొచ్చినట్లయితే జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మరి వారి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి అన్నగారు చెప్పినట్టు రాబోయే లోకల్ బాడీస్లో మేయర్ పదవిని ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి బాధితులు కేటాయించాలని అందరూ ప్రధానంగా డిమాండ్ ఇది. అదేవిధంగా మరి జడ్పీ చైర్మన్ గతంలో ఎస్సీలకు ఇప్పుడు రాలేదు. జడ్పీ చైర్మన్ కూడా ఎస్సీలు కేటాయించి ఆ పదవిని కూడా ఎస్సీల్లో ఒక వర్గాన్ని కేటాయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీల్లో అనేక గతంలో సార్ చెప్పినట్టు భూమి లేని నిరుపేదలకి భూములు కలిపి ఇచ్చేవాళ్ళు. ఆ స్కీమ్ కూడా మళ్ళీ పునరుద్ధరించి భూమి లేనటువంటి ఎస్సీలకి అందరికి కూడా భూమిని కేటాయించే విధంగా జీవోలు పాస్ చేయాలని, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా కేటాయించి మరి ఎస్సీలో ఉన్నటువంటి నిరుపేదలకి పని కల్పించి వారి యొక్క వృత్తిని కూడా గుర్తు చేసుకుంటూ వృత్తిపరమైనటువంటి పనిముట్లు కూడా కేటాయించి వారు కేటాయించినటువంటి అనేక గతంలో చేసినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని సత్వరం మరి కేటాయించి బడ్జెట్లు కేటాయించి ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. రైట్ నా మధ్యలో కూర్చో.